హాయ్ హలో వెల్కమ్ టు తులసిదాస్ మ్యాథ్స్ రీజనింగ్ ఛానల్ అండి. చూడండి, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 5th జూన్ షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ డైరెక్ట్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని పిక్ చేసి ఇక్కడ డ్రాప్ చేయడం జరిగిందండి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఇవి అన్నీ మీ పేపర్ పైన రాసుకొని మీరు దీన్ని ప్రిపేర్ అయ్యి దీని చుట్టుపక్కల ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు కనుక ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్లీ మీకు ఒక 10 to 15 మార్క్స్ అనేది గెయిన్ అయితే అవుతుందండి. ఓకేనా, రైట్, చూద్దాం రండి. క్వశ్చన్ నెంబర్ 1. ఓకేనా, చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, వేర్ వాజ్ సింబెక్స్ 2024 హెల్డ్ అంట. ఓకేనా, విశాఖపట్నంలో అండి ఇది. సో ఆన్సర్ అనేది విశాఖపట్నం. సో సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్టీపీ? ఇది కంప్యూటర్ క్వశ్చన్ చూడండి. అండ్ ఫుల్ ఫామ్స్ చాలా అడుగుతున్నాడు కదా, కాబట్టి కంప్యూటర్స్కి రిలేటెడ్ కొంచెం ఫుల్ ఫామ్స్ ఎక్కువ ఉన్నటువంటివన్నీ నేర్చుకోండి ఎక్కువగా. సిపియు అని, ఏఎల్యు అని, ఆర్ఏఎం, ఆర్ఓఎం, సో ఇట్లాంటివి అడుగుతున్నారు కాబట్టి నేర్చుకోండి. ఓకేనా, వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్టీపీ? ఆన్సర్ అనేది ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకేనా, క్వశ్చన్ ఆన్సర్స్ రెండు వచ్చేసినాం మనం. ఓకేనా, ఎస్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. విచ్ వాజ్ ది ఫస్ట్ ఆర్ఆర్బీ ఆఫ్ ఇండియా? ఎస్, ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే రైల్వే కాదు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కాదు. విచ్ వాజ్ ది ఫస్ట్ ఆర్ఆర్బీ అంటే మొట్టమొదటి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు ఏది అని అడుగుతున్నాడు. ఓకేనా, ఆన్సర్ అనేది ప్రథమ్ బ్యాంక్. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 4 ఏంటిది? వాట్ వాజ్ ది షేప్ ఆఫ్ ది వల్లాభి టెంపుల్ బిల్ట్ ఇన్ నగర్ స్టైల్? ఓకేనా, వల్లాభి టెంపుల్ యొక్క నగర శైలి. ఓకేనా, నగర శైలి అంట ఏంటిది? స్క్వేర్ షేప్ అన్నట్టు, చతురస్ర ఆకారంలో ఉంటుందంట టెంపుల్ అనేది. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ అమెండ్మెంట్స్? ఓకే, సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అనేది ఏ సవరణకు సంబంధించింది? ఓకేనా, ఆన్సర్ అనేది 42nd అమెండ్మెంట్, 42వ సవరణ. రైట్. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం రండి. హూ ప్రిపేర్స్ ది 5-year ప్లాన్స్? పంచవర్ష ప్రణాళికని ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఎవరు తయారు చేస్తారు? ఓకేనా, సో ఆన్సర్ అనేది ప్లానింగ్ కమిషన్ లేదా పాలసీ కమిషన్. రెండిట్లో ఏదో ఒకటి ఉన్నప్పటికీ ఆప్షన్స్లో ఏదో ఒకటి టిక్ పెట్టాలి. ఒకటి రెండు ఉండవు, ఏదో ఒకటి అయితే ఉంటుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 7, విచ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ వాజ్ కిల్డ్ డ్యూ టు హెలికాప్టర్ క్రాష్? హెలికాప్టర్ క్రాష్ వల్ల ఇరాన్కి సంబంధించినట్టు ఏ ప్రెసిడెంట్ అనేది చనిపోయాడు? ఓకేనా, సో ఆన్సర్ అనేది ఇబ్రాహిం రైసీ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇంకోటి క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మహాత్మా గాంధీ విచ్ మూమెంట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1920? 1920లో మహాత్మా గాంధీ అండర్లో ఏ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది? ఓకేనా, సో ఆన్సర్ అనేది నాన్ కోఆపరేషన్ మూమెంట్. ఓకేనా, సహాయ నిరాకరణ ఉద్యమం. ఇంకుంటాయి కదా, చంపారన్ ఉద్యమం అని, ఇంకా మళ్ళీ ఏంటిది అది, సహాయ నిరాకరణ ఉద్యమం. సో నాకు గుర్తొస్తలేదు ఇప్పుడైతే. చాలు అంటే అవి చుట్టుపక్కల క్వశ్చన్స్ అన్నట్లు అట్లాంటివి. సో అవి చూసుకొని వెళ్ళండి. ఓకేనా, అవి ఇక్కడ మనకు ఆప్షన్లు సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఉన్నది కావచ్చు, కాబట్టి ఇది మనం ఇక్కడ పెట్టినాము. రైట్. క్వశ్చన్ నెంబర్ 9, ఎస్, విచ్ ప్లేస్ ఈజ్ ది హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా? హయ్యెస్ట్ రెయిన్ఫాల్, అత్యధిక వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతము ఏది అన్నట్లు. ఓకేనా, ఇది మాసిన్రామ్ విలేజ్ అంట ఇన్ మేఘాలయ. మాసిన్రామ్ విలేజ్ ఇన్ మేఘాలయలోని ఒక ప్రాంతం, అది అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేస్తుంది. రైట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 10, వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్పిజి? చూసారా, ఫుల్ ఫామే ఎక్కువ అడుగుతున్నాడు అండి, కాబట్టి చూడండి జాగ్రత్తగా క్వశ్చన్ అనేది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, ఎల్పిజి అంటే అంటే ఫుల్ ఫాము. ఎల్పిజి అడిగినాడా లేదా అనేది మ్యాటర్ కాదు, ఫుల్ ఫామ్కి సంబంధించినటువంటి ఏదో క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, కాబట్టి మనమైతే ఈ క్వశ్చన్ ఇక్కడ ఒకటి తీసుకున్నాను అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం అయితే అవే క్వశ్చన్స్ ఉన్నాయి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. రైట్. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. 11, ఇన్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ది లిస్ట్ ఆఫ్ అఫీషియల్ లాంగ్వేజెస్ గివెన్? అఫీషియల్ లాంగ్వేజెస్ ఏ షెడ్యూల్లో ఇచ్చారు? 8th షెడ్యూల్లో ఉంటుంది. సో ఇప్పుడు అఫీషియల్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి? 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇట్లా, సో 8th షెడ్యూల్, ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి లాంగ్వేజెస్, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, సో ఇట్లా మీరు చుట్టుపక్కల ఉన్నటువంటి క్వశ్చన్స్ని చూసుకుంటే నెక్స్ట్ షిఫ్ట్లో కూడా అవే పడతాయి. సో అదే అన్నట్లు. ఓకేనా, విచ్ రైట్. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి.
విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏది అని అడుగుతున్నాడు అండి. సో ఆన్సర్ అనేది ఆర్టికల్ 21A. ఎస్, ఓకేనా. ఎస్, ఏంది 12 12 క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింధు నదికి ఉపనది కానిది అని అడుగుతున్నాడు. ఓకేనా, సింధు నదికి ఉపనది ఏది అని అడగట్లేదు, కానిది అంట. సో ఓకే, యాక్చువల్లీ సింధు నదికి ఉపనది ఏంటిది అసలు, ఏవేవి అంటే సింధు నదికి ఉపనదులు రావి నది ఒకటి, జీలం ఒకటి, చినాబ్ ఒకటి, సట్లెజ్ అనేది ఇవి సింధు నదికి ఉపనదులు. సో ఈ నాలుగిట్లో కన్నా వేరేది ఏమైనా కనబడితే అది దానికి ఉపనది కానిది. ఓకేనా. సో ఒకవేళ ఆప్షన్లో ఇవి 4 ఉంటే ఆన్సర్ అయితే సింధు నదికి ఉపనదులు ఇవన్నీ 4. సో ఈ 4 తప్పించి ఇంకా వేరేది ఏమైనా ఆప్షన్స్ ఉంటే మాత్రం అది పెట్టాలి ఆన్సర్. ఓకేనా, రైట్. క్వశ్చన్ నెంబర్ చూడండి నెక్స్ట్. On 13th March 2024, an agreement was signed between India and which country regarding food security? ఫుడ్ సెక్యూరిటీ గురించి 13th March 2024లో ఒక అగ్రిమెంట్ అనేది చేశారు. దేని గురించి చేశారు అది? ఆ అగ్రిమెంట్ అనేది రిగార్డింగ్ టు ఫుడ్ సెక్యూరిటీ, అంటే ఫుడ్కి సంబంధించినటువంటి ఆహార భద్రత గురించి ఒక అగ్రిమెంట్ అయితే చేశారు. అది సైన్ చేశారు. ఇండియాకు మరి ఏ దేశానికి చేశారు అది? భూటాన్. ఇండియా వర్సెస్ భూటాన్. ఓకేనా, ఇండియా భూటాన్ ఇద్దరు కలిసి ఆహార భద్రతకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఏంటిది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, బస్తర్ కోట భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించినది? చూడండి, బస్తర్ కోట అంట భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిందంట. సో ఆన్సర్ అనేది ఛత్తీస్గఢ్కి సంబంధించింది. రైట్. క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. ఇన్ విచ్ ఫీల్డ్ డిడ్ సోను నిగమ్ రిసీవ్డ్ ది పద్మశ్రీ అవార్డ్ ఇన్ 2022? చూసారా, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్. 2022లో అంట సోను నిగమ్ రిసీవ్ చేశారు. పద్మశ్రీ అవార్డు అది రిసీవ్ చేశారు. అయితే ఆయన ఏ ఫీల్డ్లో రిసీవ్ చేశారు అన్నట్లు, ఏ ఫీల్డ్లో తనకు పద్మశ్రీ అవార్డు అనేది దక్కింది ఇన్ ది ఇయర్ ఆఫ్ 2022? సో ఆన్సర్ అనేది ఆర్ట్, కళలు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19th క్వశ్చన్, జగన్నాథపురి కింది వాటిలో దేనికి సంబంధించిన? జగన్నాథపురి అనేది కింది వాటిలో దేనికి సంబంధించిందంట? రథయాత్రకు సంబంధించిందంట. రైట్, ఓకేనా, రైట్. నెక్స్ట్ 20, సబర్మతి నది జన్మస్థలం అంట. చూసారా ఇది? సబర్మతి నది జన్మస్థలం. ఇంతకు ఈజీ క్వశ్చన్స్ ఇస్తున్నారు చూడండి. ఓకేనా, దేబర్ సరస్సు రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలోని ఆరావళి పర్వత శ్రేణిలో ఉందంట సబర్మతి జన్మస్థలం. ఓకేనా, అక్కడ జన్మించింది. రైట్. 21 నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తీర ప్రాంతం లేని రాష్ట్రం ఏదంట? తీర ప్రాంతం లేని రాష్ట్రం రాజస్థాన్, తెలిసిందే మనకు. ఓకేనా, నెక్స్ట్ 22 క్వశ్చన్ నెంబర్ 22, ప్రస్తుత కాగ్ సిఏజీ డైరెక్టర్ జనరల్ ఎవరు? ఆన్సర్ సంజయ్ మూర్తి. ఓకే, 22 రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ HTTP? చూసారా, ఇది కంప్యూటర్ క్వశ్చన్ ఇది కూడా. సో ఆన్సర్ అనేది HTTPకి ఫుల్ ఫామ్ అనేది హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. రైట్. క్వశ్చన్ నెంబర్ 24, వాట్ ఈజ్ ఆర్టికల్ 32 రిలేటెడ్? ఆర్టికల్ 32 దేనికి సంబంధించింది? ఆన్సర్ అనేది రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి సంబంధించింది. అంటే రాజ్యాంగ పరిష్కారాల హక్కు, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. రైట్. 25. ఎస్, నెక్స్ట్ 25. రైట్, చూద్దాం. వాట్ డస్ దిస్ 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్? 97వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించి? రిలేటెడ్ టు ఆన్సర్ అనేది దేనికి సంబంధించింది? 97th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రిలేటెడ్ టు ప్రమోషన్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ ఏదైనా ఉందంటే అది 97వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అది 97వ సవరణ. ఓకేనా, నెక్స్ట్ ఏంటిది? 26 క్వశ్చన్ నెంబర్, 24 degrees 24 డిగ్రీల లాటిట్యూడ్ 24 degrees లాటిట్యూడ్ పాసెస్ త్రూ విచ్ స్టేట్? ఏ స్టేట్ గుండా ఈ 24 డిగ్రీల లాటిట్యూడ్ అనేది పాస్ అవుతుందంటే గుజరాత్ అన్నట్లు. ఓకేనా, ఎస్, గుజరాత్.
27 క్వశ్చన్ నెంబర్ 27. వై ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది రూట్స్ ఆఫ్ ట్రీస్. వై ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుందంట రూట్స్, చెట్ల యొక్క రూట్స్లలో. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే డ్యూ టు అమ్మోనియా అండ్ నైట్రేట్. ఓకేనా, రైట్ క్వశ్చన్ ఆన్సర్ అది. ఓకేనా. 28 క్వశ్చన్. విచ్ ఈస్ ది ఈస్టర్న్ మోస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ అనేది అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్. ఇంతటితో సమాప్తం అండి. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ కొంచెం పాజ్ చేసి మీరు స్క్రీన్ షాట్లు తీసుకొని ప్రిపేర్ అయినా పర్వాలేదు, లేదా మీరు పేపర్ పైన రాసుకొని మీరు రిపీట్ చేసినప్పటికీ దీని చుట్టుపక్కల ఉన్నటువంటి క్వశ్చన్స్ని అన్నీ తీసుకొని మీరు గనక ప్రిపరేషన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఒక 5 to 6 మార్క్స్ అనేది ఎడ్జ్ అయితే ఉంటుంది మీకు. అందుకని చూడండి, నెక్స్ట్ రాబోయే షిఫ్ట్లలో ఖచ్చితంగా రిపీట్ అయితే అవుతాయి. రిపీట్ కానప్పటికీ దాని చుట్టుపక్కల ఉన్న క్వశ్చన్సే రిపీట్ అవుతాయి తప్పించి వేరేవి ఉండడానికి అయితే ఏం ఛాన్స్ అయితే ఉండదు. సో మనం మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్స్ అయ్యే వరకు మనం పెడుతూనే ఉంటాం కాబట్టి, క్వశ్చన్స్ పెడుతూనే ఉంటాం అన్ని షిఫ్ట్లలో కాబట్టి కొంచెం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఛానల్ని అయితే విజిట్ చేస్తుండండి. అందుకని సబ్స్క్రైబ్ చేస్తే ఏంటంటే డైరెక్ట్ మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంబడే డైరెక్ట్ మీ ఫోన్కి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. వీడియో అయితే అప్లోడ్ అయింది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గురించి, సో చూద్దాం అన్నట్లు మీకు డైరెక్ట్ ఫోన్లో పైనుంచి మెసేజ్ వస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్ చూడవచ్చు అన్నట్లు. సో దానికోసమే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రైబ్ ప్లస్ బెల్ ఐకాన్ని ఆన్ చేయాలి. చేస్తే మీకు డైరెక్ట్ వీడియో అనేది వస్తుంది అన్నట్టు. రైట్స్, ఓకేనా. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఏం అవసరం ఏం లేదండి. ప్రెషర్ ఏం లేదు, ఫోర్స్ ఏం లేదు. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ అండి. మరిన్ని వేరే వీడియోస్ కోసం ఫాలో అయితే అవ్వండి. లైక్ అయితే చేయండి, మీకు నచ్చితే ఒక లైక్ అయితే కనీసం సబ్స్క్రైబ్ చేయకపోయినప్పటికీ ఒక లైక్ అయితే పెట్టండి, సరేనా. రైట్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.